నూతన కాశ్మీర్ ఏంది అని అంటే అది ఇప్పుడు బెంగాల్ అయిపోయింది. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది తెలుసా? మళ్ళీ మన బీజేపీ ఉన్నప్పుడు జరుగుతుంది సెంటర్లో. క్లియర్ కట్గా క్లారిటీతో మాట్లాడుతున్నా. మళ్ళీ పీక్ కట్టలు కట్టడానికి మిమ్మల్ని సెంట్రల్ గవర్నమెంట్లో మేము అందరం ఎన్నుకున్నామా అని చెప్పి మాట్లాడుతున్నాం. ఎందుకంటే సందేశ్ ఖలీలో కూడా జరుగుతాం, మీరు ఏం చేసిరని అంటున్నా. అదేదో ప్రతిసారి సిద్ధాంతమే ఎలక్షన్లు గెలుస్తాయని అంటే అట్లా కుదరదు. ఇలా బెంగాల్ పరిస్థితి ఏడదాకా వచ్చేసింది అని అంటే మీ తోలు తీసి మేము చెప్పులు కుట్టుకుంటాం, చెమడ అవుతారు ఇంకా తుమారే అని చెప్పి డైలాగులు కూడా వెనకటికి వచ్చినాయి. మనం ఏం చేస్తున్నాము అని అంటే భజన చేస్తున్నాం. మన ప్రభుత్వాలది, మనం ఆదర్శ మూర్తులది. గిరీష్, ఈ మధ్య నువ్వు లగాతారు 3 రోజుల నుంచి నువ్వు డైరెక్ట్ బ్యాక్ ఫుట్లో పెడుతున్నావు బీజేపీని అంటే నేను బ్యాక్ ఫుట్లో పెడతలేను. నేను హిందుత్వాన్ని ఫ్రంట్ ఫుట్లో ఆడుతున్నా. వాళ్లకు పవర్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఆడుకుంటున్నారు అని అన్నప్పుడు మళ్ళీ మనలోకి పవర్ వచ్చినప్పుడు పీక్ కట్టలు కడుతున్నారు అనేది నా ప్రశ్న. నా హిందువులను సురక్షితంగా ఉంచుర్రి అని చెప్పి చెప్తున్నా. ఇది వ్యతిరేకత ఏడవుతుంది బ్రదర్? నేను ఉన్నంత మట్టుకే సల్లగా ఉన్నారు. అగర్ నేను ఇడికేం జరిగితే పరిస్థితి ఏముంటుంది తెలుసా? బెంగాల్ది ఏమవుతుందో తెలుసా మీ అందరిది అని చెప్పి ఇంత కులే ఒక సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ ఈ రకంగా మాట్లాడుతుంటే మనం ఈడ చెప్పనించికి ఛాతి ఆడికేని ఈ గీడిని ఆ కారిడోర్లు ఈ కారిడోర్లు ఇవన్నీ మనం డిమ్కా మాటలు మాట్లాడుతున్నాం చూడు. ఎవరికి వరకు వస్తుంది అని అడుగుతున్నాను నేను. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. బెంగాల్లో ఆఖరికి మనం ఏదైతే అనుకున్నామో అది ఆఖరికి జరిగింది. నేను అన్నా కదా, నవ యుగ కాశ్మీర్ ఇప్పుడు ఏమున్నది అని అంటే నూతన కాశ్మీర్ ఏమున్నది దేశంలో అని అంటే వెనకటికి కూడా నేను మాట్లాడినా. నూతన కాశ్మీర్ ఏంది అని అంటే అది ఇప్పుడు బెంగాల్ అయిపోయింది. ఈ బెంగాల్ అనే దాని మీద జర మనం కాన్సన్ట్రేట్ చేయాలని మనం ఎన్నోసార్లు మాట్లాడినాం. కాకపోతే మనం ఏం మాట్లాడుకున్నాం ఏంది అని అనేది డిమ్కా ఇప్పుడు దాని మీదనే మనము ఎంత మొత్తుకున్నా చేసినా గది గాడికే వస్తుంది. మమతా బెనర్జీ ఎంత క్యాజువల్గా మాట్లాడేసింది అని అంటే ఏదో మనం ఇట్లా ఒక పేపర్ని చింపినట్టు, లేకపోతే మామిడి పండు తిన్నాక మనం ఒక పీస్ని వాడేస్తాం చూడు, అట్లా వాడేసినట్టు హిందువుల జీవితాలు అట్లా అయిపోయినాయి బెంగాల్లో. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది తెలుసా? మళ్ళీ మన బీజేపీ ఉన్నప్పుడు జరుగుతుంది సెంటర్లో. మన బీజేపీ ఉన్నప్పుడు సెంట్రల్ ఆమె మనం ఏమంటారు రాష్ట్రపతి గారిని అవమానిస్తుంది. స్టేట్ ఎలక్షన్ కమిషనర్లను అయితే వాళ్ళ ఎంపీలు డైరెక్ట్గా అలా ఏలే తీసి పడేస్తా, నేను దగ్గర సెంటర్లో సిఈసీ లేకపోయిన ఉంటాయి అంటే ఏలే తీసి పడేస్తా అని చెప్పి మాట్లాడతారు. ఇవన్నీ మనము సాక్షులం అవుతున్నాం. ఈ సెంట్రల్ బీజేపీ ఉన్నాక కూడా మనం సాక్షులం అవుతున్నాం అని అంటే నేను నా ఐడియాలజీ మీద మాట్లాడుతున్నా, నా ఎక్స్పెక్టేషన్స్ వ్యక్తం చేసి మాట్లాడుతున్నా, క్లియర్ కట్గా క్లారిటీతో మాట్లాడుతున్నా. మళ్ళీ పీక్ కట్టలు కట్టడానికి మిమ్మల్ని సెంట్రల్ గవర్నమెంట్లో మేము అందరం ఎన్నుకున్నామా అని చెప్పి మాట్లాడుతున్నా. అంటే ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడు ఏంది ఇది అని అంటున్నా. ఎందుకంటే సందేశ్ ఖలీలో కూడా జరుగుతాం, మీరు ఏం చేసిరు అని అంటున్నా. సుమారు నాకు తెలిసి 20 రోజుల పైన అయిపోయింది. మన సువేంద్రు అధికారి కూడా కనబడలే. ఇప్పుడు మళ్ళీ ఆయన కనబడడు మొదలెట్టిండు. వెనకటికి కూడా వీళ్ళు ప్రచారం చేయనికపోతే అక్కడ బెంగాల్ రాని వాళ్ళని పంపిర్రు. అదేదో ప్రతిసారి సిద్ధాంతమే ఎలక్షన్లు గెలుస్తాయని అంటే అట్లా కుదరదు. అక్కడ కర్మఫలం అనేది ఒకటి ఉంటుంది. ఆడ పోయి మనం ఏం చేస్తే గెలుస్తాం ఎలక్షన్స్ అని అనేది అది ఒకటి ఉంటుంది. మళ్ళీ సంఘ్ దీన్ని పరిగణనలోకి తీసుకుందా లేదా ఈ అంశాన్ని అనేది నాకు తెలియదు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే సఫర్ అవుతుంది మాత్రము రాజకీయ నాయకులు అయితే మంచిగానే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు సెక్యూరిటీ ఉంటుంది కదా, మంచిగా గన్మెన్లు పట్టుకుంటారు, ఒకళ్ళకి ఎన్ఎస్జీలు దొరుకుతాయి, ఒకళ్ళకి ఎస్పీజీలు దొరుకుతాయి, ఒకళ్ళకి సిఆర్పిఎఫ్లు దొరుకుతాయి. సో ఇలా వాళ్ళు సంతోషంగా ఉన్నారు. కాకపోతే అక్కడ ఉన్న హిందువులు సురక్షితంగా ఉన్నారా అనేది ఒక అంశం అయిపోయింది. ఇలా బెంగాల్ పరిస్థితి ఏడదాకా వచ్చేసింది అని అంటే మీ తోలు తీసి మేము చెప్పులు కుట్టుకుంటాం, చెమడ అవుతారు ఇంకా తుమారే అని చెప్పి డైలాగులు కూడా వెనకటికి వచ్చినాయి. అవి మనం విన్నాం, చూసినాం. దాని తర్వాత కూడా మనము అనుభవిస్తూ పోతున్నాం. మనం ఏం చేస్తున్నాము అని అంటే భజన చేస్తున్నాం. మన ప్రభుత్వాలది, మనం ఆదర్శ మూర్తులది, డిడ్డనగర ఢిమ్కా అని అనుకుంటే మనం భజన చేస్తున్నాం. కాకపోతే అక్కడ సఫర్ అయ్యే హిందువు మాత్రం సఫర్ అవుతూనే ఉన్నాడు. మనం ఎందుకు గెలిపించుకున్నాము, మన మతలబ్ ఏంది ఈ సర్కార్ని గెలిపించుకోనికే అసలు అర్థమై సస్తలేదు. గిరీష్, ఈ మధ్య నువ్వు లగాతారు 3 రోజుల నుంచి నువ్వు డైరెక్ట్ బ్యాక్ ఫుట్లో పెడుతున్నావు బీజేపీని అంటే నేను బ్యాక్ ఫుట్లో పెడతలేను. నేను హిందుత్వాన్ని ఫ్రంట్ ఫుట్లో ఆడుతున్నా. ఐఎమ్ ఆస్కింగ్ దట్ వై బీజేపీ ఈజ్ నాట్ ప్లేయింగ్ ఇట్స్ హిందుత్వ అజెండా ఇన్ అ ధార్మిక్ వే ఆన్ ఫ్రంట్ ఫుట్. బీజేపీ బ్యాక్ ఫుట్లో పడితే నాకు పోయేదేమున్నది, నీకు పోయేదేమున్నది? మన ధర్మం అనేది ఫ్రంట్ ఫుట్లు ఉన్నదా లేదా అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ హిందూ ముస్లిం పంచాయతీ కూడా ఏం లేదాడ. వాళ్లకు పవర్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఆడుకుంటున్నారు అని అన్నప్పుడు మళ్ళీ మనలోకి పవర్ వచ్చినప్పుడు పీక్ కట్టలు కడుతున్నారు అనేది నా ప్రశ్న. నేను వాళ్ళని చంపురి, వీళ్ళని కొట్టురు అని అంటలేను. నా హిందువులను సురక్షితంగా ఉంచుర్రి అని చెప్పి చెప్తున్నా. ఇది వ్యతిరేకత ఏడవుతుంది బ్రదర్? స్టేట్మెంట్ చూడుర్రి, మమతా థ్రెటన్స్ బెంగాల్ హిందూస్. ఏమన్నది అనుకున్నావు? నేను ఉన్నంత మట్టుకే సల్లగా ఉన్నారు. అగర్ నేను ఇడికేం జరిగితే
నీడికేం జరిగితే పరిస్థితి ఏముంటుంది తెలుసా, బెంగాల్ది ఏమవుతుందో తెలుసా మీ అందరిది అని చెప్పి ఇంత కులే ఆమ్ ఒక సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ ఈ రకంగా మాట్లాడుతుంటే మనం ఈడ చెప్పనించికి ఛాతి ఆడికేని ఈ గీడిని ఆ కారిడోర్లు ఈ కారిడోర్లు ఇవన్నీ మనం డిమ్కా మాటలు మాట్లాడుతున్నాం చూడు. ఎవరికి వనుకొస్తుంది అని అడుగుతున్నా నేను. ఎందుకు వనుకొస్తుంది అని అడుగుతున్నా, ఎట్లా వనుకొస్తుంది అని నేను అడుగుతున్నా. నువ్వు నేను ఇప్పుడు ప్రాబ్లం ఆడ ఇట్ ఈస్ నాట్ ఏ క్వశ్చన్ అబౌట్ మీ యువర్ సెల్ఫ్ ఆర్ ఎనీ ఇండివిజువల్. వాళ్ళు బెంగాల్ అయితే భారతదేశంలో ఉన్నది కదా, బెంగాలీ హిందూస్ భారతీయులే కదా. అంటే ఇంకొక నరసంహారం మనము ఆమె డైరెక్ట్గా ఇవాళ మనకు అందరికీ చెప్పిందా, లేకపోతే బెంగాల్ హిందూస్ ఏదైతే ఉంటారో వాళ్ళందరూ ఇవాళ ఇట్లా అవుతారు అని చెప్పి ఆమె చేతావని ఇస్తుందా? ఈజ్ ఇట్ కాన్స్టిట్యూషనల్? ఇది రాజ్యాంగబద్ధమా? టైమ్స్ ఆఫ్ ఇండియాలో డైరెక్ట్గా రాస్తున్నారు అని అంటే నేను పెట్టిన కూడా స్క్రీన్ షాటు. మమతా బెనర్జీ వార్నింగ్ ఇస్తుంది బెంగాల్ హిందూస్కి అని చెప్పి వాళ్ళు సెక్యులర్ భావజాలతో కూడా రాయలే. మమతా బెనర్జీ ఇష్యూస్ వార్నింగ్ టు బెంగాల్ హిందూస్ అంటే మీరు అర్థం చేసుకోండి పరిస్థితులు ఏడు దాకా జారిపోయినాయి అనేది. తరుణ్ అయితే ఇక జరసేపు మనము ఇక మనకు అందరికీ తెలిసిందే కదా, నిన్నటిదాకా మనం మాట్లాడుకున్నాం ఢిల్లీలో జరిగిన సంఘటన. ఇప్పుడు ఇక్కడ ఏ రకంగా పోతుంది, ఏ రకంగా మనం ముంగడ పోతున్నాం అనేది ఒకసారి ఆలోచించు. ఇందులో మనమేమి సాధించుకున్నాం అనేది కూడా ఒకసారి మీరు ఆలోచించుర్రి బ్రదర్. కమెంట్ పెట్టే కంటే ముందు ఒకసారి మీరు ఆలోచించుండ్రి. ఇక్కడ ఏడ కన్ఫ్యూజన్ లేదు. ప్రభుత్వాలు మనని చూరం చేస్తున్నాయి, మనని పిచ్చోళ్ళని చేస్తున్నాయి, మనం పాగలబనాస్తున్నాయి. దాని తప్ప ఇంకా ఏం జరుగుతలేదు. హానెస్ట్గా చెప్పాలనంటే వీఆర్ నాట్ అచీవింగ్ ఎనీథింగ్ బికాజ్ వీ డోంట్ హ్యావ్ ఏ క్లారిటీ రైట్. మమతా బెనర్జీ ఫుల్ క్లారిటీలు ఉన్నది. నేను ఎలక్షన్ హిందువులతో గెలిస్తే ఎలక్షన్ నేను మన ముస్లింలతో గెలుస్తా, వీళ్ళ ఓటు బ్యాంక్తో గెలుస్తా, సో నేను ముస్లిం అపీస్మెంట్ చేసుకుంటాను. అండ్ షీ ఈజ్ రైట్, షీ మైట్ బి రైట్. ఎలక్షన్ నువ్వు గెలవనీకే చేసినప్పుడు సంసారం అయినప్పుడు, నేను ఎలక్షన్ నువ్వు గెలవనీకే చేసినప్పుడు సంసారము అనే మాటకు నేను ఆధారాలు కూడా పెడతా. ఎక్కడెక్కడైతే ఎలక్షన్లు జరిగినాయో అక్కడక్కడ ఈడీ సిబిఐ ఐటీ రేట్లు జరిగినాయి. ఎన్నికటికి జరిగినప్పుడల్లా వాటి మీద పురోగతి ఏం సాధించినాము అని అంటే కంకిల పొట్టు సాధించినాం మనం. వాళ్ళందరూ భారీ ఇజ్జతిగా బయట తిరుగుతున్నారు. సో భారతీయ జనతా పార్టీ అలా నైతిక విలువలు మాట్లాడే హక్కు కూడా పెద్దగా లేదు ఇవాళ, డైరెక్ట్గా చెప్తున్నా. సో అంతెందుకు ఈడీ మమతా బెనర్జీ మీదకి పోతే అదేదో ఎలక్షన్ టైంలోనే గుర్తొచ్చింది వీళ్ళకి. మళ్ళీ ముందు గుర్తు రావచ్చు కదా, ఈ ఫైల్ అనేది ముందు కూడా ఉంటుంది కదా ఎలక్షన్ టైంలలోనే అనమాట. ఎలక్షన్ టైంలలో పోతే ఆమె వేరే వాళ్ళ లెక్క అనుకున్నారేమో, ఆమె డైరెక్ట్గా ఈడీ ఆఫీసర్ల దగ్గర పోయి ఫైల్ తెచ్చుకున్నది. డైరెక్ట్గా పోయి ఏం పీకుతారు పీకుర్చారు తర్వాత చూస్తానని పీకిందా చెప్పనించికి ఛాతీ 56 ఇంచుల ఛాతీ ఏమైనా పీకగలిగినామా మనం? ఇంకా కొంచెం భారతీయ జనతా పార్టీలో డీప్ డైవ్ చేసి చూస్తే మనము పీయూష్ గోయల్ గారు కూడా ఏదో అని అన్నారు, మనం నేషనల్ బిల్డింగ్లో మన యూత్ని గట్టిగా మనము ప్రేరేపించుకోవాలా, వాళ్ళకు ఆస్కారం చేయాలా, వాళ్ళని మంచిగా అదేమంటారు మోటివేట్ చేయాలా అని చెప్పి మాట్లాడతారు. అక్కడ కమ్యూనిటీ నోట్ వస్తుంది ట్విట్టర్లో, మీరు ఈ మధ్య చూస్తున్నారో లేదో. కమ్యూనిటీ నోట్ అని అంటే ఎవరైతే ఏదైతే ట్వీట్ కొడతారో అది ఫ్యాక్ట్ ఉందా లేదా, ఫ్యాక్ట్ చెక్ ఉందా, దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ కమ్యూనిటీలో ఫ్యాక్ట్ చెక్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా నాకు బ్లూ టిక్ మార్క్ ఉండాలా, నాకు ఇంతమంది ఫాలోవర్లు ఉండాలా, నాకు ఇప్పటివరకు ఒక్కసారి కూడా స్ట్రైక్ పడద్దు, ఇట్లాంటివన్నీ తీసుకుంటే నేను కమ్యూనిటీ నోట్లో పోతున్నా. మీకు చాలా ఈజీగా అవుతున్నది ఇప్పుడు ఏది ఫ్యాక్టు ఏది రాంగు అనేది కూడా. వచ్చిన తర్వాత ఈ నడుస్తలేవు చూరన్లు ఇచ్చు మాటలు. పీయూష్ గోయల్ గారు మాట్లాడిన మాటలకు ఆడ కమ్యూనిటీ నోట్ ఏమని వచ్చింది తెలుసా? మళ్ళీ మీ కొడుకు న్యూయార్క్లో చదువుతున్నాడు కదా, ఆయన నేషన్ బిల్డింగ్లకు రాడా? కార్యకర్తలందరూ ఇక్కడ మేమందరం అవగాహన లేక నేషన్ బిల్డింగ్ అని చెప్పి మాట్లాడాలి. మళ్ళీ మీరందరూ ఆడ మీ కొడుకులందరూ మంచిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆడ ఎంజాయ్ చేసుకుంటారు న్యూయార్క్లో కూర్చొని, మళ్ళీ ఏం బిక్తున్నారు అని చెప్పి మాట్లాడితే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎడతలకాయ పెట్టుకుంటారు బ్రదర్. అమిత్ షా గారికి కూడా కమ్యూనిటీ నోట్ పెట్టిండ్రు. చాలా జాగ్రత్తగా చూడాలి. నేను ఇంతకుముందు క్లియర్ కట్గా చెప్పిన ఫ్రెండ్స్, భారతీయ జనతా పార్టీని మనం వ్యతిరేకించకపోవచ్చు, నీకు నాకు ఇష్టం కాబట్టి, బట్ భారతీయ జనతా పార్టీ యొక్క నరేటివ్లు అంచెలంచెలుగా సంపబడుతున్నాయి. ప్రధానమంత్రి మోదీ గారు అసలు ట్రెండింగ్లు ఉంటలేరు ఈ మధ్య. చూడుర్రి, మీరు కరెక్ట్గా చూడుండ్రి, అనాలిసిస్ చేసి చూడుండ్రి, ట్రెండింగ్లు ఉంటలేరు అసలు. లోకప్రియ నేత ఎందుకు ఉంటలేడు అని అనేది ఒకసారి ఆలోచించుండ్రి. ఇప్పుడు ఆయన ఒక ట్వీట్ కొట్టిండు ప్రధానమంత్రి కూడా, ఏమనని 2014లో మేము ఇది చేసినాం, 2019లో మేము ఇది చేసినాం, 2023లో మేము మీ అందరి ఆశీర్వాదంతో రామ ప్రాణ ప్రతిష్ఠ కూడా చేసుకొని మేము అధికారంలోకి వచ్చినాం. 2023 తర్వాత మీరు ఏం చేశారు అన్నదే మాట్లాడాలా. ఎందుకంటే 2014లో మిమ్మల్ని గెలిపించుకున్నది భారతదేశం కోసం, మిమ్మల్ని 2018లో మళ్ళొకసారి మిమ్మల్ని గెలిపించుకుంది భారతదేశ శక్తి ప్రదర్శన కోసం. 2023లో మీకు మళ్ళొకసారి ఇచ్చింది ఏంటంటే మీరుంటేనే కొంచెం చిన్నపాటు ఆశ ఉన్నది అని చెప్పి మనం అనుకున్నాం. సో 2014 నుంచి 2026 ఇప్పటి వరకు మనం మాట్లాడుతున్నా ఏం జరుగుతున్నది ఏం జరగబోతున్నది అనేది ప్రజలకు తెలుసు కాబట్టి మీరు పవర్లలో ఉన్నారు. ఆ పవర్లలో ఉన్నారు కదా అని చెప్తే ఇక నేనే కంప్లీట్గా ప్రకృత పురుషుణ్ణి అని అనుకుంటే కూడా కుదరదు. 2014లో ఎప్పుడైతే మీరు వచ్చిండ్రో
వచ్చినప్పుడు మీరు ఏదైతే చేయాలనో వాళ్ళు అవి చేసిర్రా. ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్ అనేది చాలా కీలకమైన అంశం, చాలా కీలకమైన అంశం. ఎస్సీ ఎస్టీల పైన సుప్రీంకోర్టులు కొన్ని అడిగితే కూడా మీరు ఇంకా ఆ యాక్ట్లను ఎస్సీ ఎస్టీ యాక్ట్లను ఇంకా గట్టిగా చేసిరు తప్ప ఇంకా దాన్ని ఏం డైల్యూట్గా ఏం చేయలే. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్, బట్ ఆల్సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఈస్ డిస్క్రిమినేషన్ అనేది కేవలం ఎస్సీ ఎస్టీ ఓబీసీలకే లేదు. ఒక ఓబీసీనే మాట్లాడుతున్నా, భారతీయులందరికీ డిస్క్రిమినేషన్ ఉన్నది. డిస్క్రిమినేషన్కి ఒక రిలీజనో ఒక సెక్టో ఒక ధర్మమో ఒక మతమో ఉండదు. ఆయా టైంలల్లో ఆయా సందర్భాలలో ప్రతి ఒక్కడు ఏదో రకంగా డిస్క్రిమినేట్ అయితేనే ఉన్నాడు. వీ నీడ్ టు హ్యావ్ ఎ యూనివర్సల్ డిస్క్రిమినేషన్ రాదర్ దాన్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ. దాన్ని ఇంకా మీరు గట్టిగా చేసిండ్రు. 2019కి వచ్చేసరికి ఫామ్ లాస్ మీద ఎప్పుడైతే యూటర్న్ చేసిరు చూడు, నాకు అర్థం అప్పుడు సరే ఏదో మనం ఏదో మాస్టర్ స్ట్రోక్ అనుకున్నాం, బట్ ఎందుకు చేసిరు అనేది ఇప్పటిదాకా మీరు దానిపైన మాట్లాడలే. అండ్ 2026కి వచ్చేసరికి ఈ థర్డ్ టర్మ్లో యూజీసీ పోగానే ఎన్సీఆర్టీ. నేను ఇవన్నీ ఎందుకు మాట్లాడి సమాప్ చేసి మాట్లాడుతున్నానంటే మమతా బెనర్జీ మాట్లాడిన మాటలలో తప్పేమున్నది బ్రదర్, డైరెక్ట్గా చెప్తున్నా. నీకు నాకు అవకాదేమున్నది బ్రదర్. మనం కోన్కిస్కా గొట్టంగాళ్ళము, దోకోడేక యూట్యూబర్లం, మనము మాట్లాడతాము. ఒకడు వచ్చి మనని గుడ్డలు తీసి కొడతాడు, సింపుల్గా కదా. ఎందుకంటే మనము ప్రధానమంత్రిని కాపాడుకునే కవచంలో మనం ఉన్నాము. కాకపోతే మనని కాపాడే కవచంలో ప్రధానమంత్రి ఉన్నాడా, ఈ దేశం ఉన్నదా? వ్యక్తిగతంగా ఇప్పుడు నేనే మాట్లాడతా, బరాబర్ నా గురించి నేను ఎందుకు మాట్లాడుకోవద్దు అని అనే తత్వంలో స్టార్ట్ అయినా. నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవద్దు, నేను అత్యంత ఆదర్శించే పార్టీ నన్ను దన్నింది కదా, ఎందుకు దన్నింది అని అంటే ఇప్పటిదాకా మనం మాట్లాడగలిగినరా అని అడుగుతున్నా. ఈ సందర్భం ఈ సమయం మేబీ నాకు నిన్న అయిందొచ్చు, మీకు రేపు అవుతుంది, ఇంకొకరికి ఎల్లుండి అవుతుంది, బట్ బరాలు జరుగుతుంది. ఇది ఎవరెవరు ఉన్నారు ఏమేమి ఉన్నారు కమ్యూనిటీ నోట్లలో చూడుండ్రు మీరు. నేను ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నా, తీసుకొని మాట్లాడుతున్నా, చెప్పి మరీ చెప్తున్నా వీళ్ళకు. నిన్ననే ఒకళ్ళు మనకు కమెంట్ పెట్టిరు, గిరీష్ ఇప్పుడు ఎలుక దూరింది కదా అని చెప్పి ఇల్లిడ్చి పెట్టి పోము కదా అంటే ఎలుక దూరిందని చెప్తున్నా కదా బ్రదర్. నేను చెప్పడం కూడా తప్ప అని అంటున్నా. మన దగ్గర ఏం ప్రాబ్లం ఉన్నదని డిస్కస్ చేయడం కూడా తప్ప. ఆ లెవెల్కి వెళ్ళిపోయినాం అని అంటే మనకు కాంగ్రెస్కి ఇంకా తేడా ఏముంటుంది అని అంటున్నా. ఆ దరిద్రం ఏందని అంటే కాంగ్రెస్ లోపల గాంధీ భవన్లో కుర్చీలు వలగొట్టుకుంటూ చూసినాం, కానీ కాంగ్రెస్ బయటకు వచ్చినప్పుడు మాత్రం ఏదో ఐకమత్యం ప్రదర్శిస్తారు వాళ్ళు. మన దగ్గర మన ఇంట్లకే మన కార్యకర్తల మీద దాడులు జరిగినాయి, తల్లిదండ్రుల ముంగట పిల్లల ముంగట. ఎందుకు జరిగినాయి ఇప్పటివరకు ఏం తెలియదు. మహిళల పైన గిరీష్ గారు అసభ్యంగా మాట్లాడితే ఏం మాట్లాడిండు, ఎవరాళ్ళు దానికి మహిళా మోర్చా ఎందుకు స్పందించాల్సి వచ్చింది, దీనిపైన కూడా మాట్లాడతాడా? ఈ లెటర్లు మేము ప్రధానమంత్రి గారికి కూడా రాసినాం, బరాబర్ రాసినాం, చెప్తున్నాంగా. ఎందుకు రాయం? ఎవరికైనా లీజ్కి ఇచ్చినామా పార్టీలు దేశాన్ని? ఎవరికి ఇయ్యలేగా, రాసినాం. చర్యలు ఏమైనాయి ఇప్పటిదాకా? అరే ఒక కట్టర్ కార్యకర్తకు మీరు ఏం చేయలేకపోతే రేపు బెంగాల్ హిందువులకు ఏం చేస్తారు బ్రదర్? ఇది చూరని నడుస్తూనే ఉన్నది, మీకు అర్థమైతే లేదు. తమలపాకు మీద సున్నం వేసి రాస్తూనే ఉన్నారు. మనకు నోరు వండిందా, కన్నే అదిరింది, నోరే ఎర్రగా వండే, నిన్నటికెళ్ళి గమ్మత్తుగా ఉంది అని చెప్పి మనం పాటలు పాడుకున్నాం. గుండెల నిండా సమ్మగా ఉంది అని. కాకపోతే సంకరాకపోతున్నాం అనేది మనకు అర్థమవుతలేదు.